హాయ్ అండి, నేను మీ హర్త. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి డే 3 వ్లాగ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే వంట రూమ్లోకి వచ్చి చూడగానే నైటు దోసపిండి మిక్సీ పట్టుకున్నా కదండి, అదంతా కొంచెం పొంగిపోయింది. ఇంకా అంతా క్లీన్ చేసుకొని మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టించేసాను. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి చట్నీ చేస్తున్నానండి. చట్నీ ఇడ్లీ. ఇంకా చట్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి, రాయలసీమ స్టైల్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఇంకా రోట్లో రుబ్బుకుంటే బాగుంటుందండి. పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, మిర్చి టమాటో కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు ఒక బౌల్లోకి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై పెట్టుకోవాలి టమాటో. ఇంకా నేను వచ్చేసి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నానండి. ఇంకా ప్లేట్లకు వచ్చేసి ఆయిల్ రాసేసి వేసేస్తున్నాను ఇడ్లీ పిండి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నేను వచ్చేసి నైటే అంట్లు కడుగు పెట్టుకున్నా కదండి, అవన్నీ వచ్చేసి అక్కడ నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇవాళ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా చట్నీ వచ్చి పల్లీలు పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని, మిర్చి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత టమాటో చింతపండు వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్మాల్ పీసెస్ వేసుకొని మంచిగా కలిపెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా నేను వచ్చేసి ఒక పక్క కసువు అయితే నీట్గా చిమ్ముకుంటూ వచ్చేస్తున్నానండి. ఇంకా అంతలోకి బద్రిబాబు లేచిండు. ఇంకా బెడ్షీట్లు వచ్చేసి ఎక్కడెక్కడ సర్దేశానండి. ఇంకా బద్రిబాబుతో కాసేపు ఆడుకొని బద్రిబాబుకి వచ్చేసి స్నానం అయితే చేయించేసి రెడీ చేయించేసానండి. ఇంకా బద్రిబాబు ఆడుకుంటున్నాడు. ఇంకా బద్రిబాబుకి మా హస్బెండ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టి ఇచ్చేసాను. మా హస్బెండ్కి అయితే మళ్ళీ పిక్కులు కావాలన్నాడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం పిక్కులు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. దోశలకైనా ఇడ్లీలకైనా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా టమాటా పిక్కులు వచ్చేసి ఉప్మా లేక కూడా బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే ఉప్మా ఇష్టం లేదండి. ఇంకా మా ఇంట్లో డైలీ దోశ ఇడ్లీ బరువులు ఉప్మా ఇవే ఉంటాయి బ్రేక్ఫాస్ట్. ఇంకా నేను వచ్చేసి ఇడ్లీ పెట్టి ఇచ్చేసాను. ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి రైస్ కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకా నేను వచ్చేసి వాటర్ బాటిల్స్కి వాటర్ నింపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేను వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ కోసం దోశ అయితే పోసుకొని నేను కూడా టిఫిన్ అయితే తినేసండి. ఇడ్లీ ఒకటి ఉండింది పెట్టేసుకుని అంత తినేసాను. ఇంకా నేను వచ్చేసి బద్రిబాబుతో కాసేపు ఆడుకొని బద్రిబాబు ఇంకా టీవీలో ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అవి అయితే చూస్తున్నాడు క్యూట్గా కూర్చొని. ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా బద్రిబాబుకి అయితే రైస్ అయితే పెట్టించాను వండాక. ఇంకా బద్రిబాబు తింటున్నాడు. ఇంకా బొమ్మలు అయితే అన్నీ పారబోసిండు. చూడండి ఎలా పోసిండు. ఇంకా నేను వచ్చేసి మార్నింగే చేసుకున్నా కదండి చట్నీ ఇంకా రైస్లో పెట్టేసుకొని తినేసానండి. ఆ చట్నీ వచ్చేసి సంగట్లో అయినా బాగుంటుంది, రైస్లోకైనా వేడి రైస్లోకైనా బాగుంటుంది. ఇంకా రోట్లో రుబ్బుకొని తింటే బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా నేను వచ్చేసి బద్రిబాబు పనుకోబెట్టేసి ఇంకా నైట్ డిన్నర్ కోసం వచ్చేసి నేను ఎప్పుడైనా 2 hours ముందే చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకుంటానండి. మీరు కూడా ఇలా చపాతీ బాగా సాఫ్ట్గా బాగా వస్తాయండి. ఇంకా నేను వచ్చేసి ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టేసుకున్నాను పక్కకి. ఇంకా నేను వచ్చేసి కివీ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని తింటున్నానండి ఆకలిస్తుంటే. ఇంకా బద్రిబాబు కూడా అంతలోపు నిద్రలేసిండు. ఇంకా బద్రిబాబు కోసం కూడా చపాతీ అయితే చేపించేసానండి. బద్రిబాబు తినేసిండు. అంతలోపు బద్రి వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చేసిండు. ఇంకా నేనైతే రెడీ అయిపోయి బద్రిబాబు కూడా లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడండి. ఇంకా లిఫ్ట్ రాలేదని మళ్ళీ మా కళ్ళ చూస్తున్నాడు. ఇంకా నేను వచ్చేసి వెజిటేబుల్స్ లేకుంటే మార్కెట్కి అయితే వెళ్ళింటిమి. అక్కడ కొన్ని అయితే వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసానండి. వెజిటేబుల్స్ మీ సైడ్ ఎంత రేట్ ఉన్నాయో చెప్పండి. టమాటో వచ్చేసి 15 రూపీస్ ఉందండి కేజీ. ఇంకా బద్రిబాబు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ తీసుకొని చెప్తున్నాడు. ఇంట్లో ఉందని చెప్తున్నా నేను వచ్చేసి. ఇంకా అలాగే వచ్చే దారిలో కిరాణా స్టోర్ ఉంటే ఆయిల్ ప్యాకెట్ ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇవన్నీ అక్కడ సర్దేసుకున్నాను. బిల్ అయితే ఇంత అయిందండి. ఇంకా నైట్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ చేసుకున్న రైస్ ఉంటే ఇలా తాలింపు పెట్టేసుకుని తినేసానండి. ఇంకా చపాతి పిండి చేయలేదండి. మా హస్బెండ్ బద్రిబాబు బయట డిన్నర్ కంప్లీట్ చేశారు. ఇంకా చపాతి పిండి బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మునక్కాడ తెచ్చిట్టే అవన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ అంట్లన్నీ కడిగేశాను. ఇంకా బద్రిబాబు ఆడుకుంటున్నాడు. టాయ్స్ అన్నీ ఎత్తేసి నీట్గా కిచెన్ సర్దేశానండి. ఇంకా డే 3 వ్లాగ్ అండి ఇదేనండి. నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.